మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 3వ మంగళవారము. యేసు ప్రభు నా ఆత్మను గైగొనుము. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనము నుండి 8వ అధ్యాయము 1వ వచనం వరకు. ఆ దినములలో స్తెఫాను ప్రజలతోనూ పెద్దలతోనూ ధర్మశాస్త్ర బోధకులతోనూ ఇట్లనెను, మీరు ఎంత మూర్ఖులు! దేవుని సందేశమును తిరస్కరించుచు మీ హృదయములు మీ చెవులు ఎంతగా మొద్దుబారినవి. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు హింసింపని ప్రవక్త ఎవడు? ఆ నీతిమంతుని రాకడను గూర్చి ముందుగా తెలిపిన వారిని వారు చంపివేసిరి. ఇప్పుడు మీరు ఆయనను శత్రువులకు పట్టి ఇచ్చి చంపితిరి. దేవదూతల ద్వారా అందింపబడిన దేవుని చట్టమును పొందిన మీరే దాని ప్రకారముగా నడుచుటలేదు. ఆ విచారణ సభలోని సభ్యులు స్తెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపట కొరికిరి. అయినను స్తెఫను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు నిలబడి ఉండుటయు కనబడెను. అప్పుడతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడి ప్రక్కన నిలువబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయుచు చెవులు మూసుకొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పై వస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్తెఫాను, యేసు ప్రభు, నా ఆత్మను గైగొనుము అని ప్రార్థించెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకుము అని పలికి మరణించెను. సౌలు అతని మరణమును ఆమోదించెను. ఆనాటి నుండి యెరూషలేములోని క్రైస్తవ సంఘము క్రూరమైన హింసల పాలయ్యెను. అపోస్తులు తప్ప విశ్వాసులందరూ యూదయ సమరియా రాష్ట్ర నలుమూలలకు చెల్లా చెదరైరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నా ఆత్మను నీ చేతులలోనికి అప్పగించుచున్నాను. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 6వ అధ్యాయము 30వ వచనము నుండి 35వ వచనము వరకు. అంతటా, నిన్ను విశ్వసించుటకు మాకు ఎట్టి గుర్తునిచ్చెదవు, ఏ క్రియలు చేసెదవు అని వారు మరలా ప్రశ్నించిరి. వారు భుజించుటకు ఆయన పరలోకము నుండి ఆహారమును ప్రసాదించెను అని వ్రాయబడినట్లు మా పితరులకు ఎడారిలో మన్నా భోజనము లభించెను అని వారు ఆయనతో చెప్పిరి. పరలోకము నుండి వచ్చిన ఆహారమును మీకిచ్చినది మోసే కాదు, నా తండ్రియే మీకు పరలోకము నుండి నిజమైన ఆహారమును ప్రసాదించును. దేవుని ఆహారము పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమును వసగును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. అయ్యా, ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుము అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికిని దప్పికగొనడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.